కోర్టు గదిలో జరిగిన బూటు ఘటన మన సమాజం ఎంత సులభంగా భావోద్వేగానికి లోనవుతుందో చూపించింది. ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక రెడ్ లైట్ సంకేతం లాంటిది. మతం, న్యాయం రెండూ నిలవాలి. మతం లేకపోతే మనిషి దారి తప్పుతాడు, న్యాయం లేకపోతే సమాజం దారి తప్పుతుంది. కాబట్టి ఈ రెండిటిని కాపాడటం మన బాధ్యత. న్యాయం మతాన్ని న్యాయస్థానంలో విచారించకూడదు, మతం న్యాయాన్ని బూటుతో కొట్టకూడదు. ప్రజాస్వామ్యం అంటే సంభాషణ, సమరం కాదు. దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడు, ఎందుకంటే ఆయనకు న్యాయం మీద నమ్మకం ఉంది. మనం కూడా ఆ నిశ్శబ్దాన్ని వినటం నేర్చుకోవాలి. న్యాయం అంటే బ్లైండ్ ఫోల్డెడ్ లేడీ విత్ స్కేల్స్. అంటే చట్టం ఎవరిని మతం, కులం, వర్గం, జాతి ఆధారంగా చూడకూడదు. కానీ నేటి భారతదేశంలో ఆ కళ్ళకు రంగులు పూశారు. బ్లైండ్ ఫోల్డ్ కాదు, బయాస్డ్ ఫోల్డ్ వైపు అడుగులు వేస్తుంది. ఇది కేవలం న్యాయ వ్యవస్థ పతనం కాదు, ఇది ప్రజాస్వామ్య విశ్వాసం పతనం. ఎవరు బూటు విసిరారన్నది కాదు, ఎవరి పట్ల న్యాయం ఒరిగిపోతుంది అన్నది ప్రశ్న. ఒక మతానికి సంబంధించిన వారు నేరం చేస్తే ఉగ్రవాదం, ఇంకో మతానికి చెందిన వారు చేస్తే ధార్మిక ఆవేశం. ఇది న్యాయం కాదు, పక్షపాతం.